ఈరోజు ప్రజలతో ఒక చిన్న విషయాన్ని పంచుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎంతో కష్టపడడం జరిగింది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పండుగలో పాల్గొనడం జరిగింది. అర్బన్ కాలనీ ప్రజలు అభివృద్ధి చెందాలి, అర్బన్ కాలనీ అభివృద్ధికై మనం ముందడిగేయాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులని, ఆబాకాళ్ళని, లేబర్ కార్డులని, లేకపోతే సంక్రాంతి క్రీడల్లో పాల్గొనడం కానీ, టోర్నమెంట్స్ పెట్టడం కానీ, ప్రజలకు మెడికల్ క్యాంపులు పెట్టడం కానీ, ఎంతోమందికి ఫ్రీ కరెంట్ బిల్లు అప్లై చేయించడం కానీ, లేకపోతే పింఛన్ల గురించి కొట్లాడడం కానీ, మోరీల గురించి కొట్లాడడం కానీ, రోడ్ల గురించి కొట్లాడడం కానీ, మంచి నీళ్ళ సదుపాయం గురించి కొట్లాడడం కానీ, నీళ్ళు రాని చోట కృష్ణవాడ రాని చోట ఆ నీళ్ళ గురించి కొట్లాడడం కానీ, కరెంటు గురించి కొట్లాడడం కానీ, స్ట్రీట్ లైట్ల గురించి కొట్లాడడం కానీ, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు కావద్దు అని చెప్పి గంజాయి డ్రగ్స్కి అగనెస్ట్గా కొట్లాడడం కానీ, లేక మా కాలనీ అభివృద్ధికై మా కాలనీ ఆడబిడ్డలు పట్టాలు దాటానికి ఇబ్బంది పడుతురని పట్టాల కాడ మొత్తం చెట్లు ఆ రైల్వే సిబ్బందితో మాట్లాడి, మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి ఆ చెట్లను మొత్తం తొలగించడం కానీ, జేసీబీలు పెట్టి పిల్లలు క్రీడలకు అలవాటు కావాలి, ఫోన్లకు ఎడిక్ట్ కావద్దని జేసీబీలు పెట్టి ఈరోజు ప్రభుత్వ స్థలాలను క్లీనింగ్ చేపించడం కానీ, అదే పిల్లలకు క్రికెట్ కిట్స్ కానీ, వాలీబాల్ కిట్స్ కానీ అందించడం కానీ, ఇట్లాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఈరోజు ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, ఏ పెద్ద మనిషి మాతో సపోర్ట్ చేయకపోయినా కానీ, ఈరోజు మా కష్టాన్ని నమ్ముకొని, మేము చేసిన మంచితనాన్ని, మేము చేసిన మంచి మంచి కార్యక్రమాలను నమ్ముకొని ఎన్నికల్లో నిలబడడం జరిగింది. మరి ఎన్నికల్లో నిలబడడం, ఓడిపోయినాం, సరే మంచిగానే ఉంది. మేము మా కష్టంగా నిలబడ్డాం, ఓడిపోయినాం. ఈరోజు ఒక చిన్న విషయం ఇంత అయినా కానీ నాకు ఎప్పుడు ఏ బాధ అనిపించలేదు, కానీ ఈరోజు ఒక చిన్న విషయం నాకు ఎంతో బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద మనిషి ఒక ఆమె దగ్గర పోయి నువ్వే పైసలు ఇచ్చి నిలబెట్టించినవాట అని చెప్పి మాట్లాడారు. అమ్మ నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే అంత బాధాకరంగా అనిపించింది. నాకు ఈ కాలనీనే కాదు, ఏనైనా కానీ నా ఫ్యామిలీ తోడుంది, నా కష్టం తోడుంది. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, ఈరోజు నేను పెట్టిన ప్రతి రూపాయి నేను కష్టపడి సంపాదించింది. లేకపోతే ఆనో ఈనో అప్పో సప్పో తెచ్చి పెట్టినాం తప్ప ఇవ్వని దగ్గర చేయి చాపాలే, ఏ రోజు అడగలే. ఇంకో కొంతమంది పెద్ద మనుషులు నీ కర్ణాలు కట్ చేస్తా, నేనేం చేయాలో చూస్తా, అది అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళకి నాకు ఎంత విచిత్రం అనిపించింది అంటే, ఏమన్నా నువ్వు చేసిన మంచి పని ఏం లేదు, చేసేటోని చెడగొట్టుడు. ఇదేంది? నా కర్ణాలు కట్ చేసుడేంది? నా కర్ణాలు ఇవ్వలేదు, నా కర్ణాలు కట్ చేసేది. నా కర్ణాలు కట్ చేయడానికి నేను కాళ్ళు మొక్కి రాలే, నా కర్ణాలు కట్ చేయడానికి నేను పార్టీల సపోర్ట్ తీసుకొని రాలే, నా కర్ణాలు కట్ చేయడానికి నేను ఆనో ఇన్నో పెద్ద మనిషిని చూసుకొని ఎగరలే. నా సొంత ధైర్యంతో, నా గుండె బలంతో నేను ముందటికి వచ్చిన. నా ఆడోడిలో నా కర్ణాలు కట్ చేసుడేంది? నాకు పిచ్చిలేసి నా కర్ణాలు నేనే కట్ చేసుకుంటా. అట్లాంటి మనిషి నేను. అలోలిలోరు నేను లేనప్పుడు అదోటి ఒకటి చెప్పుడేంది జనాలతోటి? నేను ఉన్నప్పుడు నా ముందట ధైర్యంగా చెప్పాలి. ఎంత బాధాకరమైన విషయం అంటే, నేను ఒకటే విషయం చెప్తా, నేను ఏ రోజు కానీ, ఎప్పుడు కానీ, ఎన్నికల ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, ఎన్నికల్లో కానీ ఎవ్వరి కాళ్ళు మొక్కి రాలే. నా కోటేమని ఎవ్వరి కాళ్ళు మొక్కలే. నేను అట్లాంటి నేను నా గుండె ధైర్యంతో నిలబడ్డా. నేను కాళ్ళు మొక్కనికి నిలబడలే. నేను చేసే మంచి పనుల ధైర్యంతో నిలబడ్డా. నేను ఈరోజు అర్బన్ కాలనీ ఫస్ట్ వార్డులో నేను ఎవ్వరిని కాళ్ళు ఇప్పటివరకు మొక్కలే. నేను కాళ్ళు మొక్కితే నాకు పార్టీ టికెట్ వస్తున్నాయి, కానీ నేను ఆ కాళ్ళు మొక్కి రానికి నేను అది కాదు. నాకు కాళ్ళు మొక్కు నేను నా మనసుని చంపుకోలేను. మంది లెక్క నువ్వు కర్ణాలు కట్ చేస్తాను కానీ భయపడనికో, లేకపోతే నువ్వు ఈయన పైసలు ఇచ్చి నిలబెట్టించినావు అని ఆడోడి చెప్పి భయపెట్టించనికో, నేను మంది లెక్క ఆన్ కాళ్ళు ఇన్ కాళ్ళు పట్టుకొని రాలే. సొంత గుండె ధైర్యంతో నిలబడ్డా. ఈరోజు వేసిన 300 ఓట్లు అయినా కానీ ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పవచ్చు, నేను ఒక మంచి నిజాయితీ గల ధైర్యవంతునికి ప్రశ్నించటోనికి ఓటేసిన అని చెప్పి. ఆ ఓట్ల గురించి, ఆ వేసిన ఓట్ల గురించి నేను కష్టపడుతున్నా ఇప్పటికైనా. భువనగిరిపట్నంలోని ఏ వార్డులైనా గెలిచిన వాళ్ళైనా ఓడిన వాళ్ళైనా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ, ప్రజలకు సమస్యలు వస్తున్నాయి,
ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి అధికారుల దృష్టి తీసుకున్న నాయకులు ఇప్పటివరకు ఎన్నికల తర్వాత ఎవ్వరు చూడలే మీరు. సరే ఒకరో ఇద్దరో ఉండొచ్చు, కానీ ఓడిపోయిన వాళ్ళతో ఎవ్వరు లేరు. కానీ నేను ఇప్పటికి ప్రజలలోనే ఉన్నా. ఈ మాటలన్నీ బంద్ చేసుకోవాలి. ఒకటే ముచ్చట చెప్తున్నా, నా కర్ణాలలో కట్ చేసే ఉంటే, నన్ను భయపెట్టించే ఉంటే ఇవన్నీ బంద్ చేసుకోరి. మీకు చాతనైనంత చేసుకోరి. నేను ఎవ్వరికి భయపడా. నేను నీట్గా, నిజాయితీగా, నికార్సుగా బరాబర్ నిలబడతాం, బరాబర్ ప్రశ్నిస్తాం. అది ఎవ్వరైనా కానీ. ఎంత దిమాగ్ లేని ముచ్చట్లు అంటే చెయ్యరు, చేయనియరు. నువ్వు పైసలు ఇచ్చి నిలబెట్టినావు, లేకపోతే నువ్వే పైసలు ఇచ్చి నిలబడమన్నావు అని ఎంకరేజ్ చేసావు అని ఆ జనాలతో చెప్పుడు ఏంది? ఈరోజు నాకు పైసలు ఇచ్చి నిలబెట్టించుడు, ఎవ్వరు నాకు పైసలు ఇవ్వలే, ఎవ్వరి సపోర్ట్తో నేను నిలబడలే. నాకు గుండె ధైర్యంతో నిలబడ్డా. అదే గుండె ధైర్యంతో ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఇట్లా చూస్తారు. ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తూనే ఉంటారు, ప్రజలు ఇట్లా చూస్తూనే ఉంటారు.